హలో క్యూటీ పాయ్స్. చాలా రోజుల తర్వాత అయితే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నేను తిరుపతి వెళ్ళానని చెప్పి. ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా నేను నా ఫ్యామిలీతో కలిసి తిరుపతి అయితే వచ్చాను. మేము ట్రైన్లో తిరుపతి రీచ్ అవ్వగానే ఎక్సైట్మెంట్ పీక్స్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ మా అన్నయ్య, బావ అండ్ నేను మేము ముగ్గురం అయితే అలిపిరి మెట్ల దారి అయితే వెళ్ళాము. అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే జీప్లో కొండపైకి అయితే బయలుదేరారు. మేమైతే మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం. హానెస్ట్లీ ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో చిన్న భయం, ఎక్కువ ఎక్సైట్మెంట్ రెండూ ఉన్నాయి. దారి మధ్యలో టైట్నెస్ వచ్చినప్పుడల్లా రిఫ్రెషింగ్గా సోడా తాగాము. కొన్ని ఫ్రూట్స్ అయితే తిని మళ్ళీ మా ఎనర్జీని బూస్ట్ చేసుకున్నాము. ఇక్కడైతే నేను ఎక్కలేకపోతున్నానని మా అన్నయ్య అయితే ఇమిటేట్ చేస్తున్నాడు నన్ను. ఇక్కడైతే మ్యాక్సిమం క్లిప్స్ అయితే మా బావే తీశాడు. అలిపిరి మెట్ల దారి గురించి ఒక చిన్న మాట. ఇది జస్ట్ ఒక ట్రెక్కింగ్ పాత్ మాత్రమే కాదు, దీనికి చాలా పవిత్రత ఉంది. పురాణ కథల నుండి ఎంతోమంది ఋషులు, దేవతలు అండ్ మన యాన్సిస్టర్స్ ఈ దారినే పైకి వెళ్ళేవాళ్ళు. దీని సోపన మార్గం అంటారు. అలిపిరి దగ్గర ఉన్న పెద్దల మండపం దగ్గర స్వామివారి పాదాలకి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఈ ఎనర్జీయే వేరు. ఇక్కడ స్టార్ట్ చేసే ప్రతి అడుగు మనకు ఒక పాజిటివిటీ ఇస్తుంది. మధ్యలో ఉన్న గాలిగోపురం దగ్గర నుండి తిరుపతి సిటీ వ్యూ అయితే చూస్తే చాలా బాగుంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సక్సెస్ఫుల్గా 3500 స్టెప్స్ అండ్ 11 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి కొండపైకి అయితే చేరుకున్నాం. మాకు మొత్తం 4 అవర్స్ అయితే పట్టింది. మేము పైకి వెళ్ళేసరికి జీప్లో వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికే రూమ్ తీసుకుని వెయిట్ చేస్తున్నారు. జర్నీ అయితే సూపర్గా జరిగింది. నెక్స్ట్ వీడియోలో మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాం అండ్ దర్శనం ఎలా అయింది అన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ ది తిరుపతి ఎపిసోడ్స్. బాయ్ గైస్.